ఆయనతో సహవాసం చేస్తే యోబు గ్రంథంలో అన్నాడు మేలు కలుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయనతో సహవాసం చేయాలి. మనకు మేలు కలగాలంటే మొట్టమొదటిగా ఆయన ప్రేమించాలండి. ఈ మేలు మనం పొందుకోవాలంటే ఆయనతో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తే మనకి మేలు కలుగుతుంది. ఈ మేలు కలగాలి. ఈ మేలు కోసం చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎన్నో వాళ్ళగా తన మంచితనాన్ని వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. మంచిదే, మంచి కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి, ఎంతవరకు సాయం చేయాలి, మంచిదే. అలాంటి పనులు చేయడం మంచిదే. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు చేసినటువంటి సహాయాలకి, నువ్వు చేసిన మంచి కార్యాలకి, నువ్వు చేసిన పుణ్యకార్యాలకి, నువ్వు చేసినటువంటి దాన ధర్మాలకి, వాటన్నిటికీ విలువ తక్కాలి. తిరిగి మళ్ళా నువ్వు ప్రతిఫలం పొందుకోవాలి అంటే నేను కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ఆయనతో మనం సహవాసం చేయాలి. అలాగ మనం సహవాసం చేసి దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటే దేవుడు మన కోసం సమస్తము సమకూర్చి దాచిపెట్టించుతాడంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి మంచి వాగ్దానం ఏమిటంటే ఆయనను ప్రేమించే వారికి ఆయన సమస్తము సమకూర్చాడు. మనం ఎవరెవరినో ప్రేమిస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం. లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని, లోక ఆశయాలను, మరి లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని ప్రేమిస్తూ ఉంటాం. అవి ఏమీ కూడా శాశ్వతం కావు. అందుకని దేవుడు అన్నాడు, మీరు దేనిని ప్రేమించకుండా, ఏది శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది ఒకటే ఉంది. అది ఏంటంటే మన కూడా వచ్చేటివి. ఇది ఏంటంటేనండి, మన క్రియలే మన వెంబడి వస్తాయి. అందులో మనం చూపించిన ప్రేమ దేవునికి, మనం ఎలా ప్రేమించమో ఆ ప్రేమ దేవుడు మనకి సాక్ష్యంగా ఉంచుతాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విశ్వాసము ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. ప్రేమ లేనివాడంట వ్యర్థుడైపోతాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు నన్ను ఎలా ప్రేమించగలమన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడిని ప్రేమించడం అంటే మరొక రీతిగా మన తోటి వారిని కూడా మనం ఏం చేయాలంటే ప్రేమిస్తూ ఉండాలి, ప్రేమ చూపుతుండాలి, వారిని జాలి చూపిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి ఏదైనా క్రియారూపంగా మనం ప్రేమించాలి, క్రియ చెయ్యాలి. ఏమండి, ప్రేమించడం అంటే ఏదో మాట వరుసకి కాదండి. ఏదో ఒక క్రియ చేసి, ఏదో ఒక సహాయం చేసి వాళ్ళని ప్రేమించాలి. అది తోటి వారిని ప్రేమించడం అంటే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనను ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ కూడా మేలు కలుగుటకై ఆయన సమస్తము సమకూడి జరిగించుచున్నాడు అన్న మాట ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకి, మన కుటుంబాలకి, మన వ్యక్తిగత జీవితాలకి, మన ఆత్మ